హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఓహో. ఇవాళ నేను కరివేపాకు పొడి చేసి చూపించబోతున్నానండి. కరివేపాకుని రోజు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పొడి చేసుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఫస్ట్ దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 50 గ్రామ్స్ మినప్పప్పు కావాలండి. ఒక 10-12 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 10-12 వెల్లుల్లి రవ్వలు. వెల్లుల్లి రవ్వలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పొడి అంత టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు ఒక 100 గ్రాములు కావాలి. ఇవి ముదురాకైతే బాగుంటుందండి ఈ పొడికి. అండ్ 1/2 టీ స్పూన్ మెంతులు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టైనా యాడ్ చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. అవి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ అయితే ఆప్షనల్ అండి. ఇంగువ యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి రవ్వలు కూడా యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే అంతే అండి. సింపుల్గా హెల్దీగా కరివేపాకు పొడి రెసిపీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి అండ్ వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.